బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పెదనాన్న అవమానించాడని ఇంటర్ స్టూడెంట్ బలవన్ మరణానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తండ్రి చనిపోయాక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అంటూ కూడా ఆ కుటుంబం ఇక్కడ చెబుతోంది. ఈ నేపథ్యంలోని ఫైనాన్స్కు కట్టాల్సిన డబ్బుల కోసం అందరి ముందు పెదనాన్న అవమానించాడని ఆమె ఆవేదన చెందినట్టుగా తెలుస్తోంది. చనిపోయే ముందు తల్లికి లేఖ రాస్తుంది ఆ యువతి. ఫైనాన్స్ ఇప్పించి పెదనాన్ని మా నాన్నను చంపాడు అంటూ ఆరోపించింది. పెదనాన్నకు ఖచ్చితంగా శిక్ష పడాలి. కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారి ఆ మరణ వాంగ్మూలాన్ని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ ఆ లెటర్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఆ మరణ వాంగ్మూలానికి సంబంధించి ఒకసారి ఆ మరణ వాంగ్మూలానికి సంబంధించిన లెటర్ మీరు చూస్తారు. ఒకసారి ఐ రిక్వెస్ట్ ఒకసారి ఆ కాపీ నాకు పంపించే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. కుటుంబంలో హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పెదనాన్న అవమానించాడని ఇంటర్ విద్యార్థిని బల్వన్ మరణానికి పాల్పడింది. తండ్రి చనిపోయాక ఫైనాన్స్కు కట్టాల్సిన డబ్బుల కోసం అందరి ముందు పెదనాన్న అవమానించాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది సదరు అమ్మాయి. ఆ విద్యార్థిని చనిపోయే ముందు తల్లికి లేఖ రాస్తుంది ఆ యువతి. ఫైనాన్స్ ఇప్పించి పెదనాన్ని మా నాన్నను చంపాడు అంటూ కూడా ఆ లేఖలో పేర్కొంది. పెదనాన్నకు ఖచ్చితంగా శిక్ష పడాలంటోంది ఆ విద్యార్థిని. కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం విచారణ చేపట్టారు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఆ లెటర్లో ఏమని చెప్పుకొచ్చింది, ఏమంటోంది, మరి ముఖ్యంగా ప్రస్తుతం ఆ కుటుంబం ఏమంటోంది ఈ ఘటనకు సంబంధించి? అంటే ప్రధానంగా చూసుకుంటే కూడా బలవన్ మన్నానికి పెయిడ్ బషీరాబాద్ దగ్గర ప్రస్తుతం ఒక స్టూడెంట్ బలవన్ మన్నానికి పాల్పడింది. దాదాపు 17 years అని తెలుస్తుంది. ఒకవైపు ఇంటర్మీడియట్ చదువుతూ తండ్రి చనిపోయిన తర్వాత అతనికి రావాల్సిన డబ్బులంతా కూడా పెద్దనాన్న ఇబ్బంది పాలు పెట్టడము, ఒకవైపు పెద్దనాన్న అందరి ముందు అవమానం పెట్టడము, అదే కాకుండా ఇబ్బందులు పెట్టడం, తనని ఇంకా తన తల్లిని కూడా ఎప్పుడు కూడా తరచు ఇబ్బంది పెట్టేవాడు. ఈ ఘటన కూడా కోంపల్లి పోచరం గడ్డ వద్ద అయితే చోటు చేసుకుంది. పేట్ బషీర్బాగ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఏదైతే స్టూడెంట్ 17 years ఉంది, ఒకవైపు ఆ లెటర్ చూస్తుంటే కూడా మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మెంటల్ టార్చర్ చేస్తున్నాడు, మా పెద్దనాన్న సీనుగాడు వల్లనే మేము చనిపోతూ ఉన్నామంటూ కూడా వాళ్ళ మదర్ కి సారీ చెప్పడము, మా తండ్రి చనిపోయిన తర్వాత ఒక మహిళ అయి ఉండి సింగిల్ పేరెంట్ మా మదర్ నా ట్యూషన్ ఫీజు కానీ నా స్కూల్ ఫీజు, హౌస్ హోల్డ్ వర్క్ చూడడానికి ఎక్కడి నుంచి సాధ్యం అవుతుంది. అదే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇబ్బందులు, అంటే దాదాపు ఎక్కడైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ కట్టమని కూడా ఇబ్బందులు పాలు పెట్టారు. అదే కాక అనేక సార్లు ఆ లోన్ కట్టకపోతే వీళ్ళు జప్తు చేస్తామంటూ కూడా ఇలా బెదిరించారంటూ కూడా వాళ్ళ పెద్దనాన్న అందరి ముందు వచ్చి మాట్లాడడము, మీరెంత, అసలు మీ బ్రతుకులు ఎంత అంటూ కూడా ఇలా హ్యూమిలేట్ చేయడం, మరోవైపు మీరు ఆ డబ్బులు కట్టకపోతే మీ ఇల్లంతా కూడా జప్తు చేసుకుంటారని అనేక సార్లు ఫోర్స్ చేయడము, ఏదైతే కూతురు ఉందో తన తల్లికి అనేసార్లు చెప్పుకొని ఇన్నిసార్లు మన రోడ్డు పాలు చేస్తున్నారు, నాన్న చనిపోయిన తర్వాత మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇతను ఎందుకు వినట్లేదు, సొంత పెద్దనాన్ననే కదా, కనికరం ఎందుకు చూపించట్లేదు అంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. ఆ బలవన్ మన్నానికి పాల్పడిన క్షణం ముందు కూడా తను ఒక లెటర్ రాయడం, ఆ లెటర్ కూడా ఈజీగా ఒక్కసారి చదివితే దాంట్లో చాలా మెచ్యూర్ గా ఒక 17 years అమ్మాయి రాసినట్టు కన్నా ఇంకా బ్రాడ్ మైండెడ్, చాలా మెచ్యూర్ గా అనిపించింది. అంటే తనకున్న ఆ బాధలంతా కూడా క్లియర్ గా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఎక్కడ కూడా తనకు మోటివేషన్ లేకపోవడము, కుటుంబం అంతా కూడా చల్లా చిదరం అయిపోవడం, తల్లి నిస్థాయితీ స్థితిలో ఉండడము, పెద్దనాన్న పదే పదే ఇంటి ముందుకు వచ్చి గొడవలు పెట్టుకోవడం, తన తండ్రికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ నాకు కావాలి అంటూ కూడా ఇలా వేధింపులకి గురి చేయడం, నా సొంత తమ్ముడు పిల్లలని కదా అంటూ కూడా తీసుకోకుండా
వాళ్ళని ప్రతిసారి రోడ్డు పాల మీద రోడ్డుకి తీసుకెళ్లడం, వాళ్ళని తిట్టడము, అక్కపక్కనున్న వాళ్ళందరినీ కూడా పిలిచి వీళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడం, ఇదంతా కూడా తను మానసిక ఒత్తిడికి చెందింది. అదే కాక అనేక అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని వీళ్ళ పెద్దనాన్న పదే పదే తండ్రి చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ కావాలి అని అంటున్నారని పోలీసులకు అనుమానం వచ్చింది. తండ్రి ఏదన్నా ఎక్కడైనా తనకు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలో ఏదన్నా కట్టాడా, లేకపోతే ఇంకేమన్నా డబ్బులు అతనికి రావాలా, డెత్ సర్టిఫికేట్ చూసుకొని వాళ్ళ పెద్దనాన్న డబ్బుల కోసం క్లెయిమ్ చేయాలనుకుంటున్నాడా, దీని వెనకాల ఏముందనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే కాక తన మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. మరోవైపు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇంత బాధ ఫేస్ చేసిందా, అదే కాకుండా లైఫ్ లో ఎక్కడ తనకు మోటివేషన్ లేకపోవడము, తల్లి బాధపడుతుంది, తండ్రిని కోల్పోయాను, పరువు మొత్తం పోతుంది, అక్కపక్కన ఉన్న పెద్దనాన్న అయితే మొత్తం పరువు తీస్తున్నాడు, అసలు మేము బ్రతికే ఆలోచన కూడా మాకు లేదంటూ కూడా సూసైడ్ లెటర్ లో రాయడం పింఛి ఎంతో మనస్తాపంకి గురైందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. రైట్ ప్రత్యూష, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ మరణ వాంగ్మూలానికి సంబంధించి ఒక్కసారి నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. మమ్మీ, నన్ను క్షమించు, ఇలాంటి పని చేస్తున్నందుకు. నాకు ఇంకా బ్రతకాలని లేదు. ఎందుకంటే నీకు కూడా తెలుసు, ఆ శ్రీనుగాడు మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడు. నేను చనిపోవడానికి కారణం ఆ శ్రీను వాళ్ళ అమ్మ నాన్న. అన్ని తప్పులు వాడే చేస్తాడు, కానీ మనపైన తోసేస్తాడు. వాడు వారానికి వచ్చి గొడవ చేస్తూ ఉంటే మన పరువు చాలా పోతుంది. వాడు ఈరోజు కూడా వచ్చాడు, మళ్ళీ ఏం గొడవ తెస్తాడో ఏమో. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా. వాడు కొన్ని రోజుల కిందట చాలా పెద్ద గొడవ చేశాడు. అందరూ మనల్ని చాలా వింతగా చూస్తున్నారు. నాకు అది ఇంకా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నా. మళ్ళీ నిన్న కాక మొన్న మళ్ళీ గొడవ చేశాడు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చా. ఇదంతా జరగడానికి కారణం 5 స్టార్ ఫైనాన్స్. ఈ ఫైనాన్స్ వల్ల మా డాడీ చనిపోయాడు. ఇప్పుడు నేను ఈ ఫైనాన్స్ వల్ల మమ్మల్ని చాలా ఇబ్బందులకు, ఈ ఫైనాన్స్ అంటూ ఇక్కడ మమ్మల్ని చాలా ఇబ్బందులకు దారితీస్తుంది ఈ ఫైనాన్స్ అంటూ చెప్పుకొచ్చింది ఆమె. మా డాడీ ఉన్నప్పుడు ఈ ఫైనాన్స్ విషయం మాకు చెప్పలేదు. మా డాడీ మరణించిన తర్వాత మా మమ్మీని కట్టమంటున్నారు. ఈ రోజులో ఒక మగవాడి సంపాదనే సరిపోవడం లేదు. ఇంకా మా మమ్మీ ఒకటి ఇంకా ఎన్ని చూసుకుంటుంది? నా కాలేజ్ ఫీ, ఇంటి సరుకులు, పండుగలకు బట్టలు, ఇవన్నీ మా మమ్మీ ఏం చూసుకుంటుంది? కానీ ఆ శ్రీను, మా డాడీ వాళ్ళ అన్న, అమ్మ, నాన్న, ఓకే ఇక్కడ ఏదో కొంచెం మళ్ళీ నేను చదివే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఆ శ్రీను, మా డాడీ వాళ్ళ అమ్మ, నాన్న, మా డాడీ డెత్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఆ సర్టిఫికేట్ ఇస్తేనే ఇంట్లో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అంటున్నాడంటూ కూడా ఆ లెటర్ని కంటిన్యూ చేసింది. ఆ సర్టిఫికేట్స్ ఇస్తే వాళ్ళు తీసుకున్న లోన్ మొత్తం రద్దవుతుంది. అంటే మా డాడీ చనిపోతే వాళ్ళ లోన్ మొత్తం అయిపోవాలి. డాడీని చంపింది వాళ్ళ అన్నని అంటూ కూడా లేఖలో పేర్కొంది. ఆ శ్రీను ఈ మాట అనడం మేమందరం విన్నాం. నా తమ్ముడిని చంపిన మీరంతా అన్నాడు. ఈ మాట అయితే ఖచ్చితంగా అన్నాడు. వాడికి శిక్ష ఖచ్చితంగా పడాలి అంటూ సారీ మమ్మీ అంటూ ఇట్లు ఆ అమ్మాయికి సంబంధించి పేరుతో హస్తాక్షరి రాసి మరణ వాంగ్మూలం ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది అంటూ ఆ పెద్దనాన్నకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ తన మరణ వాంగ్మూలం రాసుకొచ్చింది సదరు విద్యార్థిని. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్.